హలో ఫ్రెండ్స్, మనకి ట్రైన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక రాత్రిలో ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు చూడండి. ఏమిటి నా లైఫ్? నేను అనుకున్నదేమో హీరో అవుదామని. ఒప్పుకోరే, దీనికి ఒకటే మార్గం. చిది నా అమ్మ జీవితం. నా బ్యాగ్ కూడా నా మాట వింటలేదు. ఎందుకు నా మాట వినరు? నేను చదవలేకపోతున్నాను, నాకు ఎక్కట్లేదు. ఇంట్లో తిట్లు, కాలేజీలో వార్నింగ్లు, నా వల్ల కావట్లేదు. నేను పోతే వీళ్ళకి నా విలువ తెలుస్తుంది. అయినా వీళ్ళెందుకు మారుతారు? పెరిగివాడు, ప్రెషర్ తట్టుకోలేకపోయాడు అని అనుకుంటారు. రోజు ఎంతమంది పోతున్నా వీళ్ళు మాత్రం మారరు. నేను చనిపోవడమే కరెక్ట్ సొల్యూషన్. అబ్బా, పోయే ముందు సుఖం లేదు. నా బ్యాగ్ నాకు హెల్ప్ చేస్తుందిలే. ఈ ట్రైన్ ఏంట్రా బాబు, ఇవాళ రాదా? అయినా ఈ టైంకి ట్రైన్ వస్తుందన్నాడే. బాబోయ్, ఇంకా రాలేదా? ఇలా వింటే తెలుస్తుంది. ఇంత వేడిగా ఉందేంట్రా బాబు. వస్తుంది 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 వస్తుంది, నా చావు గ్యారంటీ. దేవుడా, బ్రతికిపోయాను రా బాబోయ్. అమ్మో, చనిపోవడం ఇంత కష్టమా? చాలా తేలిక అనుకున్నానే. ఇంట్లో వాళ్ళకి మన గురించి సరిగ్గా చెప్పలేదేమో, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి బ్రతిమాలదాం. ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరు? ఒప్పిద్దాం. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, పెద్దల మాట పిల్లలు వినాలి. మేము కాదు అనట్లేదు. అలాగే మాకు ఏది ఇష్టమో తెలుసుకోండి. మమ్మల్ని ఆ దారిలో నడవనివ్వండి. ఖచ్చితంగా మేము ప్రయోజకులం అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వసి.